ఓకే, రెయిన్బో మసాలా పూరి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో పూరి అనగానే మనకు డీప్ ఫ్రై. ఓకే, సో ముందుగా మనం ఆయిల్ అనేది వేడి పెట్టేసుకుందాం. సో ఈరోజు ఏంటంటే నేను ఒక 3 డిఫరెంట్ కలర్స్లలో మనం పిండి అనేది కలుపుకుంటాం. సో వాటి కాంబినేషన్లో ఈ రెయిన్బో పూరి అనేది తయారు చేస్తాం. సో ఫస్ట్ వచ్చేది ఏంటంటే కొంచెం గ్రీన్ కలర్ కొరకు ఇక్కడ నేను పాలకూర, దాంట్లో కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా అల్లం, అలాగే ఉప్పు, వీటన్నిటిని వేసి ఏంటంటే మనం ఒక మిక్సీ పట్టేసుకొని ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలి. రైట్, సో నేను అది రెడీ చేస్తాను. ఓకే, డీప్ ఫ్రై కాబట్టి మనం పాలకూర బ్లాంచ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కొంచెం స్పైసీగా ఉండడానికి పచ్చిమిరపకాయలు, అలాగే తరిగిన అల్లం, కొద్దిగా ఉప్పు. ఓకే, సో కొద్దిగా వేసేసుకుందాం. ఓకే, సో ఇలా గ్రీన్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో గోధుమ పిండి, దీంట్లోనే కొంచెం క్రిస్పీగా రావడానికి ఉప్మా రవ్వ, అలాగే రుచికి సరిపడా ఉప్పు. నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న పాలకూర గ్రీన్ పేస్ట్. ఓకే, ఒకసారి పిండి అంతా కూడా బాగా కలిపేసుకొని అవసరం అనుకుంటే వాటర్ యాడ్ చేసేసుకొని ముద్దలా రెడీ చేసేసుకోవాలి. ఓకే, సో ఫుడ్ కలర్స్ కాకుండా ఇలా న్యాచురల్ మనకు దొరికే కలర్స్ని వాడుకుంటే మనకు బాగుంటుంది. చేసుకునే ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ఇది మనకి ఇక్కడ సరిపోయింది. ఓకే, చూడండి మంచి గ్రీన్ కలర్లో వచ్చేసింది కదా. కొద్దిసేపు దీన్ని పక్కన వదిలేసాలి, ఎందుకంటే దీంట్లో మనం రవ్వ వేసాం. ఆ రవ్వ కూడా మనకు కొంచెం నానాలి. సో మిక్సింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. కొంచెం ఓపిక, ఏ డిష్లు తయారు చేసుకున్నాం మనం. ఓకే, సో పిండి అనేది మనకు గ్రీన్ రెడీ అయిపోయింది. సో ఇదే విధంగా ఇంకా 2 కలర్స్ నేను చేసి పెట్టాను. ఒకటి బీట్రూట్, దీంట్లో ఏంటంటే బీట్రూట్ మనం మిక్సీ పట్టేసుకొని ఈ జ్యూస్ వాడుకున్నాం. అలాగే దాంట్లో గోధుమ పిండి ప్లస్ కొంచెం వాము వేసాను. మనం మసాలా అనుకున్నాం కదా, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ నేను ఫ్లేవర్ యాడ్ చేశాను అనమాట. అలాగే రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు. సో ఇవన్నీ వేసేసుకొని ఇందాక ఏదైతే నేను గ్రీన్ కలర్లో కలిపేసుకున్నానో అలాగే ఈ పిండి కూడా కలిపేసి పెట్టాను. నెక్స్ట్ ఎల్లో కలర్, అంటే మనకు అందుబాటులో ఉండేవి ఇంట్లో ఈజీగా చేసుకునేదంటే ఈ కలర్స్ మనకు ఉంటాయి. సో ఇది ఎల్లో కలర్. దీని కొరకు కొంచెం మనం పసుపు వాడుకున్నాం, అలాగే ఉప్పు రుచికి సరిపడా. అలాగే ఇక్కడ నేను ఏంటంటే కొంచెం మనకు మంచి ఫ్లేవర్ రావడానికి కసూరి మేతి వాడాను నేను. కసూరి మేతి కొంచెం మనం ఇలా క్రష్ చేసి చేత్తో వేసేసుకుంటే అది మంచి టేస్ట్ అనేది వస్తుంది. డీప్ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా కలిపేసి మనకు ఒక మంచి మసాలా ఫ్లేవర్ని యాడ్ చేసాయి. ఎందుకంటే మనం గ్రీన్లో పచ్చిమిర్చి, అల్లం ఇవి వేసేసుకున్నాం. తర్వాత బీట్రూట్ దాంట్లో వాము వేసాం.
దీంట్లో వచ్చేసి పసుపుతో పాటుగా కొంచెం కసూరి మెంతి. సో ఇవన్నీ కలిపేసి మనకు ఒక పూరి రూపంలో వస్తుంది. సో అది ఎలాగో నేను చూపిస్తాను. అంటే మనకు రెయిన్బో అన్నాను కదా, సో ఆ రెయిన్బో కలర్లో కొంచెం ప్రాసెస్ ఉంటుంది స్టార్టింగ్లో చేసుకునేప్పుడు. ఆ తర్వాత కొంచెం ఈజీగానే చేసేసుకోవచ్చు మిగతాది కూడా. ఒక్కొక్కటిగా మనం చపాతీ మాదిరి పీట పైన ఒత్తుకోవాలి. కొంచెం పొడిపిండి, సో రెగ్యులర్గా చేసుకునే దాన్ని కొంచెం ఇలా పండగ రిలేటెడ్గా చేసుకునే వాటికి తేడా ఉంటేనే బాగుంటుంది. ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ చుట్టాలకు కానీ అంతేందుకు ఇంట్లో ఉండే పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. చూడగానే ఆ రెయిన్బో కలర్లో కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇవన్నీ కూడా మనం మార్నింగే చేసి కూడా పెట్టేసుకోవచ్చు. అంటే చిన్న చిన్న ఉండల్లా చేసి పెట్టేసుకొని వేడివేడిగా అప్పటికప్పుడు పూరీలా ఒత్తేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం టైం సేవింగ్. హోలీ ఆడిన తర్వాత కూడా ఎవరికి పెద్దగా ఓపిక ఉండదు కదా, అందరు తినడానికే చూస్తుంటారు, చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. బట్ చేసే వాళ్ళకి తెలుస్తుంది దాని వెనకాల ఎంత ఎఫర్ట్ పెట్టాలి. అందరు తింటూ ఉంటే వాళ్ళు ఇంకా చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది ఒకటి మనకు రెడీ అయిపోయింది బీట్రూట్. నెక్స్ట్ గ్రీన్ కలర్. సో ఇది కూడా సేమ్ అలాగే. సో అందరు కలిసి చేసుకుంటే ఏంటంటే కొంచెం ఈజీగా అవుతుంది చేసే వాళ్ళకు కూడా. కష్టం అనేది ఎక్కువ తెలియకుండా అందరితో పాటు వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు పండగని. సో ఈజీగా అయిపోతుందని చాలామంది కూడా ఫుడ్ కలర్స్ వాడతారు. అదంతగా సజెస్టబుల్ కాదు. మనం చేసే షోలలో కూడా మ్యాక్సిమంగా మనం ఆ ఫుడ్ కలర్స్ లేకుండానే చూస్తాం. ఎందుకంటే ఇప్పుడు మారుతున్న పరిస్థితులు చూస్తే ఎక్కువగా అంటే వాతావరణం పొల్యూట్ అయిపోయింది, చాలా కూడా మనకు అంత హెల్తీగా ఉండట్లేదు కదా. కాబట్టి ఆహారం మనం తీసుకునే ఆహారం కొంచెం హెల్తీగా పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు వాయు కాలుష్యాన్ని వాటిని మనం ఏమి అరికట్టలేము, మన చేతిలో ఉండదు. కాబట్టి ఎక్కడైతే మనం జాగ్రత్త తీసుకోవాలో అక్కడ తీసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే, ఇది ఇక్కడ వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం పసుపు వేసి అలాగే కసూరి మేతితో కలుపుకున్న ఈ ముద్ద. ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. దీనికి మీకు కాంబినేషన్లో నచ్చిన గ్రేవీ చేసుకోవచ్చు. ఆలు కానీ లేకపోతే చోలే కానీ ఎనీ పల్సెస్ తీసుకుంటే ఏంటంటే కొంచెం హెల్తీగా కూడా మనకు ప్రోటీన్ కూడా అందినట్టుగా ఉంటుంది. కాంబినేషన్ బాగా కుదురుతుంది అన్నమాట. ఓకే, సో 3 కలర్స్ మనం చేసేసుకున్నాం చపాతీలా. ఇప్పుడు దీనిపైన ఒక్కొక్కటి మనం వేసేసుకోవాలి. సో ఫస్ట్ కొంచెం డార్క్ కలర్ నేను బాటంలో వేసేసాను బీట్రూట్, దానిపైన గ్రీన్, మళ్ళీ దానిపైన వచ్చేసి ఎల్లో. ఓకే, సో వీటిని ఒక్కసారి అంటే కొంచెం స్టిక్ అయి ఉండడానికి నెక్స్ట్ వీటన్నిటిని కలిపేసి రోల్ చేసుకోవాలి. ఓలే ఇలా దగ్గరగా. ఇక్కడ కొంచెం కావాల్సితే కొంచెం తడి పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇంకొంచెం ఇలా రోల్ చేసుకుంటే కొంచెం గట్టిగా ప్రెషర్ వేయాలి కొద్దిగా, మరీ ఎక్కువ కాకుండా కొంచెం మోడరేట్గా. సో సైజ్ అనేది మనకు కొంచెం ఇలా పెరుగుతుంది.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా ముద్దలుగా కట్ చేసేసుకుంటాం. రైట్. సో ఇలా కలర్ఫుల్గా పిన్వీల్ టైప్లో మనకు వస్తుంది. దీన్ని కొంచెం ఇలా గట్టిగా నొక్కేసుకొని ఓకే. సో వీటిని కొంచెం పక్కన పెట్టేసి ఒక్కొక్క దాన్ని మనం పూరీలా ఒత్తేసుకోవాలి, కొంచెం పొడి పిండి పెట్టేసి. సో ఇంకా డిఫరెంట్ కలర్స్ కావాలనుకుంటే కూడా మీకు అందుబాటులో ఉన్నాయి దానికి వేరే కలర్స్ చూసుకొని చేసుకోవచ్చు. పింక్ కలర్ కానీ లేకపోతే ఆరెంజ్ కలర్ కానీ మనకు దొరుకుతాయి కదా. అలాగే శంకు పుష్పి ఫ్లవర్స్ మటుకు ఇంట్లో ఉంటే దాంతో బ్లూ కలర్లో వస్తుంది, కలుపుకుంటే మీకు చాలా బాగుంటుంది అది బ్లూ కలర్. సో చాయిస్ జస్ట్ మనం ఒక్కటి ఆలోచిస్తే దానికి తగ్గట్టుగా మనకు అన్నీ కూడా నేచర్లో దొరుకుతాయి. సో అన్నీ చేసేసి పక్కన పెట్టేసుకొని ఒకేసారి మనం డీప్ ఫ్రై చేసుకుంటూ పక్కన కూర్చున్న వాళ్ళకి వడ్డిస్తూ పోతే సూపర్గా ఉంటుంది, చూడ్డానికి బాగుంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఆయిల్ కూడా మనకు వేడెక్కిపోయింది. సో ఇది పొడిపండి అనే కాదు, ఆయిల్ పెట్టి కూడా చేసుకోవచ్చు. అంటే ఇంట్లో ఎలా అలవాటు ఉంటే అలా చేసేసుకోవచ్చు. జస్ట్ ఐడియా అనేది రెయిన్బో పూరికి ఇది ఇచ్చేసాను నేను. ఓకే, నేను అన్నీ ఇలా కాలుస్తూ ఉంటాను. ఓకే. సో ఆల్మోస్ట్ మన పూరీలన్నీ కూడా రెడీ అయిపోయాయి. రెయిన్బో మసాలా పూరి. స్మెల్ బాగా వస్తుంది, చూడడానికి కలర్ బాగుంది, స్మెల్ కూడా సూపర్గా ఉంది. సో నెక్స్ట్ ఇంకా మనం తినేసేయడమే, మనకు నచ్చిన కర్రీ పెట్టేసుకొని. ఓకే. సో హోలీ రోజు మనం చేసుకున్న రెయిన్బో మసాలా పూరి రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. రెయిన్బో మసాలా పూరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, ఉప్మా రవ్వ, పసుపు, బీట్రూట్ ప్యూరీ, పాలకూర, ఉప్పు, నూనె, కసూరి మేతి, వాము, అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు. రెయిన్బో మసాలా పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పాలకూర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ పిండి, ఉప్మా రవ్వ, సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి ముద్దగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా బీట్రూట్తో కలిపిన ముద్ద, పసుపుతో కలిపిన ముద్ద సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న బీట్రూట్ ముద్దను పీటపై వేసి రోటీలా ఒత్తుకోవాలి. తర్వాత పాలకూర ముద్దని రోటీలా ఒత్తుకోవాలి. అలాగే పసుపు, కసూరి మేతి వేసిన ముద్దను కూడా రోటీలా ఒత్తుకోవాలి. తర్వాత ఒత్తుకున్న రోటీలను కలిపి గుండ్రంగా మడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మళ్ళీ పీటపై వేసి పొడిపిండి జల్లుకొని పూరీలా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రెయిన్బో మసాలా పూరి రెడీ.